హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈ వ్లాగ్‌లో నేను రాధా మేకోవర్, అలాగే కృష్ణ మేకోవర్‌ని షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. చూసేయండి. ఒకటే వీడియో లెంతీ అవుతుందన్నట్టుగా నేను ఇట్లా 2 చేశాననమాట. ఇవి నేను రాధా మేకోవర్ కోసం యూజ్ చేసిన కాస్ట్యూమ్స్. ఈ వీడియోలో నేను వృందాకి వృంద అనే పేరు ఎందుకు పెట్టానో కూడా చెప్తాను. ఆహ్, ఫస్ట్ అయితే నేనిక్కడ పారాని పెడుతున్నాను. ఈ పారాని బానే పెట్టించుకుంటుంది కానీ, ఈ డ్రెస్ ఏసుకోవడానికి మాత్రం ముప్పతిప్పలు పెట్టింది. ఒక గంట సేపు తిరిగిన తర్వాత వేసుకుంది. అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వదో ఏమో ఫ్రాక్స్, లంగా జాకెట్‌లయితే అస్సలు వేసుకోవట్లేదు ఇక్కడికొచ్చినప్పటి నుంచి. నేనేమో దీన్ని తెగ రెడీ చేసేద్దాం అన్నట్టు ఇండియన్ ట్రెడిషన్ మొత్తం అవే అన్నీ తీసుకొచ్చాను. కానీ అసలు ఆ డ్రెస్ వెయ్యాలంటేనే చాలా కష్టమైపోతుంది. అస్సలు వేసుకోదు. టీ షర్ట్స్, ప్యాంట్సే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. అవే వేసుకొని తిరుగుతుంది. సరేలే ఎలాగో అలా యేసుకుంది కదా! అని ఆనందపడ్డాను. ఇక్కడ నేను బొట్టు పెడుతున్నాను. నాకు ఓన్లీ రెడ్ పెడితే అంత అనిపించలేదు లుక్. సో, వైట్ కూడా యాడ్ చేశాననమాట. ఇట్లా వైట్ అండ్ రెడ్ పెడితే అసలు ఆ ఫేస్ కలే మారిపోయింది కదా! చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. రెడీ చేసేటప్పుడు ఇట్లా 2 కాంబినేషన్స్ పెట్టడానికి. చాలా అంటే చాలా బావుంటుంది. తర్వాత ఇక్కడ నేను చిన్న పిలకేసి జ్యువెలరీ పెడుతున్నాను. ఇక్కడ తలకి పెట్టేది లేదనమాట నా దగ్గర. ఓన్లీ పాపిడి చైన్ పెడితే అంత అందంగా అనిపించలేదు. సో, నా దగ్గర చెంపస్వరాలుంటే అవి ఇట్లా పైనుంచి హ్యాంగ్ చేసి సెట్ చేశాననమాట. ఇది పెట్టిన తర్వాత బాగా అనిపించింది. మొత్తం గోల్డ్ అంతా అలంకరించుకున్నట్టుగా ఉంది. తర్వాత జ్యువెలరీ అంతా వేసేసరికి ఇంకా చాలా బావుంది. ఈ జ్యువెలరీ అంతా 1 గ్రామ్ జ్యువెలరీయేనండి. నేను గోల్డ్ ఎక్కువ తీసుకురాలేదు. కొంచెమే గోల్డ్ తీసుకొచ్చాను. కుదిరితే ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను గోల్డ్ జ్యువెలరీ గూడా. అయితే వృంద అనే పేరు ఎందుకు పెట్టామంటే, నేను 'కృష్ణ వృంద విహారీ' మూవీ చూసినప్పుడు యాక్చువల్‌గా వృంద కడుపులో ఉంది. ఫిఫ్త్ మంతో, సిక్స్త్ మంతో అనుకుంటా. అప్పటికి నాకు ఇక్కడ జెండర్ రివీల్ పార్టీ చేశారు. అంటే నాకు పాప పుడుతుందని తెలుసు. ఇక్కడ చెప్తారనమాట. సో, సర్ప్రైజ్ పార్టీ చేసి ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసి చెప్పారు. సో, పాప పుడుతుందని నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఆ మూవీలో హీరోయిన్ పేరు వృంద అనమాట. నాకు భలే కొత్తగా, యూనిక్‌గా అనిపిచ్చింది. నాకు కూడా పాప పుడుతుంది కదా! ఇన్ కేస్ దీనికి వి లెటర్‌తో పేరు పెట్టమని వస్తే వృంద పెడదామని అప్పుడు అనుకున్నాను. అండ్ ఇక్కడ డెలివరీ అయిన వెంటనే అడిగామనమాట. అంటే కెనడాలో ఎలా అంటే మనం డిశ్చార్జ్ అయ్యే లోపలే బర్త్ రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పారప్పుడు. సో, ఆ రోజే కదా మార్నింగ్ పుట్టింది. వెంటనే కాల్ చేసి ఇట్లా టైం అది చెప్తే కృష్ణ నక్షత్రంలో పుట్టిందమ్మా వా అక్షరంతో పేరు పెట్టాలని చెప్పారు. సో, నాకు భలే సింక్ అయింది. వృంద అంటే రాధ అని మీనింగ్. వి లెటర్ వచ్చింది. సో, నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ నేమ్ అయితే చూజ్ చేసుకున్నాను. ఇంట్లో కూడా అందరికి బాగా నచ్చింది. కృష్ణుడికి రాధ అంటే ఎంతో ఇష్టం కదా! అందుకని కృష్ణ నక్షత్రంలో పుట్టింది. రాధ మీనింగొచ్చేలాగా వృంద పేరు చాలా బావుందని అనిపించి ఆ పేరు పెట్టామనమాట. మా రాధ అయితే రెడీ అయిపోయింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరింకెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.